ఓట్ల చోరీ జరిగింది అంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ కి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో తేల్చుకోవడానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఓట్లేసిన ప్రజలను దొంగోట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? అసలు రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయరి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లు అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయరి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు. నువ్వు అన్నది మాత్రం ఒకటైతే కరెక్ట్ చెప్పిన బండి సంజయ్ గారు, మీరు రాజకీయ సన్యాసం అనేది తీసుకుంటాం అనేది బరాబర్ చెప్పినావు. అది మేము కళ్ళతో చూస్తాం. చూడండి, మీకు ఇక నైతిక హక్కు లేదు, ఓటు అడిగే హక్కు లేదు మీకు. మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే. అది కరెక్ట్ మాట్లాడిన బండి సంజయ్ గారు, అది ఒక్కటి మాత్రం నిజంగా కరెక్ట్ మాట్లాడాను. జనము రాళ్లతో కొడుతున్నారు. 2500 ఇవి మహిళలకు ఇస్తున్నాయి, 40 రూపాయల పెన్షన్లు ఇవి, 40 రూపాయల నిరుద్యోగ వృత్తి, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి, తులం బంగారం ఏది, స్కూటీలు ఇవి, మా డిఏలు ఇవి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఏది, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవి, 12 రైతు కూలీలకు ఇవి, ఇంకా 22 లక్షల మందికి రైతు భరోసా ఏది. రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వీళ్ళ కళ్ళకు అవపడట్లేదా? మేము చేసిన అభివృద్ధి ప్రజలు గమనిస్తున్నారు. మీకు ఎట్లాగో అవపడదు, కానీ ఎన్ని చేసినా సమర్థించకపోవడం ఇదే, కానీ విమర్శించడం. 42% రిజర్వేషన్ దాని మీద మేము మీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసినా చేయకున్నా మేము ఇద్దామంటే కూడా దాన్ని కూడా ఓర్వలేకపోతున్నారే. ఒక బీసీ బిడ్డ వై ఉండి సిగ్గుండాలే. ఇదేం పద్ధతి ఇది? మంచి చేసినప్పుడు సమర్థించకపోయినా పర్వాలే, విమర్శించకండి.